హాయ్ అండి. ఈ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. ఇవాళ మనం బిర్యానీ బాక్స్తో ఒక బిర్యానీని యూజ్ చేసుకునే ఒక బుట్టలాగా చేసుకుందామండి. బిర్యానీ బాక్స్లో మామూలుగానైనా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం ఇలా అందంగా కూడా రెడీ చేసుకొని వాడుకోవచ్చు కదా అని ఈ ఐడియా చూపిస్తుందండి. బిర్యానీ బాక్స్ను ఫస్ట్ చూపించిన విధంగా ఫస్ట్ కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ మాట్లాడుకుంటా ఫస్ట్ది చెప్పలేకపోయానండి. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దానికి రెడ్ కలర్ వేసేసుకుంటున్నాను అనమాట, అక్రాలిక్ కలరు. ఇప్పుడు మనం కట్ చేసుకుంది అదనమాట, ఎందుకు మనం పట్టుకోవడానికి అనమాట, హ్యాండిల్ లాగా. దానికి కూడా రెడ్ కలర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి కూడా పైన మాత్రమే రెడ్ కలర్ వేసుకోవడం. మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటి మధ్యలో చేసుకోవడానికని అదే షేప్లో మనం గ్లిట్టర్ పేపర్ సిల్వర్ నేను కట్ చేసుకుంటున్నా. అది ఇప్పుడు మనం ఏ షేప్లో కట్ చేసుకున్నాం ఆ షేప్లోనే పెట్టడానికని ఆ షేప్లో కట్ చేసిన అనమాట ఆ గ్లిట్టర్ పేపర్ని. ఇప్పుడు చుట్టూ అట్లా అతికించుకోవాలండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ ఇస్తేనేనండి వేరే వాళ్ళకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది వీడియోని. ప్లీజ్ అంటే దయచేసి నాకు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి ప్లీజ్ అండి, సరేనండి. ఇప్పుడు మీకేమన్నా కావాల్సి వస్తే కూడా అడగండి నన్ను, నేను చేయగలిగితే చేసి చూపిస్తాను మీకు, సరేనండి. ఇప్పుడు మనం అదంతా మొత్తం అతికిచ్చేసుకున్నాం కూడా. ఇప్పుడు మనం హ్యాండ్ కదా, దీనికి కూడా సిల్వర్ గ్లిట్టర్ పేపర్ని అతికిచ్చేసుకున్నామండి. ఇప్పుడు ఆ మధ్య నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. మీరు చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాండి. ఒట్టిగా ఇది చేయకుండా ఇట్లా కొంచెం హోమ్ డెకర్గా కూడా బాగుంటుంది కదా. ఒట్టినే అట్లా కూడా వాడుకోవచ్చు, ఇట్లా కూడా వాడుకోవచ్చు, ఇట్లా బాగుంటుంది కదా అని చూపిస్తున్నా. ఇప్పుడు ఇదంతా మన బ్యాండ్ పెట్టుకొని పిన్ పంచి కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటు కింద సైడ్ కూడా గ్లిట్టర్ పేపర్ని అతికిస్తానండి. ఇటు సైడ్ ఏమో సిల్వర్ అతికించినాం కదా, ఇటు వైట్ అతికిస్తున్నాం అనమాట. ఇందాక మనం కట్ చేసినవి ఉన్నాయి కదా ఈ బిర్యానీ బాక్స్లో, ఆ కట్ చేసిన పీస్లోనే వాటిని కూడా ఎందుకు వేస్ట్గా పడేయడం అని వాటిని కూడా అట్లా ఫెవికాల్తో అతికబెట్టేస్తుందండి. చూడండి, మొత్తం అట్లా పెట్టేసుకుంటే బాగుందండి. ఇప్పుడు నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. చూడండి ఎంత బాగుందో చూడండి. మామూలుగా బాగానే ఉంటుంది, ఇప్పుడు ఇట్లా చేసుకుంటే ఇంకెంత బాగుందో చూడండి, సరేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.